Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఈరోజు మళ్ళీ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చదివితే ఏవైనా నష్టాలు ఉంటాయా, లాభాలు ఉంటాయా, వాటన్నిటి కాంటెక్స్ట్లో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. వన్ ఆఫ్ ద టిపికల్ అండ్ యునిక్ క్వశ్చన్ ఇట్ ఈస్. సో ఎందుకు దీనికి తీసుకున్నానంటే, సో అగైన్ యాజ్ మెనీ స్టూడెంట్స్ కన్సల్ట్స్ మీ, దాంతోపాటు ఏపీపీఎస్సికి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనే వార్త బాగా సర్క్యులేట్ అవ్వడం. సో జాబ్ క్యాలెండర్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇన్ని పోస్ట్స్ ఉంటాయి, ఇవన్నిటి చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటివన్నీ మేము నమ్మం సార్, వచ్చేంత వరకు మేము నమ్మే ప్రసక్తి లేదు, ఇటువంటివి ఎన్నో విన్నాము, పొలిటికల్ స్టేట్మెంట్స్ అని. సో దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకొని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ కాంటెక్స్లో సో ఇప్పటి నుంచి ఏపీపీఎస్సి చదివితే సో ఏం జరుగుతుంది, ఏంటి నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేటివి డిస్కస్ చేయడానికి సో ఈ వీడియో చేయడం జరిగింది. లెట్ us go through that. సో గైస్, when we discuss this, as I told you, సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ రాస్తున్నాను చూడండి, 2 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ చదవని వారు. సో అంటే చదవని వారు అంటే వాళ్ళు సరిగ్గా చదవరని కాదు, ఇప్పుడు చదవాలని పించని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదవని వారు. అండ్ ఇంకొక కేటగిరీ దట్ ఈస్ నథింగ్ బట్ చదివేవారు. దీస్ ఆర్ ద అదర్ కేటగిరీ. సో ఇప్పుడే చదవని వారు అండ్ ఇప్పుడే చదివేవారు. చదివేవారు అంటే వాళ్ళు చాలా బాగా చదువుతారు, టాపర్స్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చదివేవారు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చదవనివారు. జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఐ టెల్ యూ. ఫర్ సపోజ్ ఇదే కాన్సెప్ట్ కాదు, ఫర్ సపోజ్ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అనుకోండి, ఆ డెసిషన్ కరెక్ట్ అని చెప్పే క్రమంలో మిగతా వాళ్ళందరికీ కూడా ఆ డెసిషన్స్కి సంబంధించి సపోర్టివ్గానే మాట్లాడతాను. ఫర్ సపోజ్ నేను ఒక కారు కొంటున్నాను అనుకోండి, యూజువల్గా అవతల వ్యక్తి కారు కొనే క్రమంలో అంటే అంటే నేను తీసుకునే డెసిషనే కరెక్ట్, అతను కూడా నాలాంటి కారే తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. సో సేమ్ అట్లాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో సేమ్ అట్లాగే ఇప్పుడు నాకు గ్రూప్ 2కి సంబంధించి ఇప్పుడు చదవాలని లేదు. నేనేమనుకుంటానంటే మిగతా వాళ్ళందరూ కూడా నాలాగే బిహేవ్ చేయాలి, నాలాగే చదవకూడదు అన్న ఫీలింగ్తో ఉంటాను. నేను అంటే ఒక సగటు మనిషి. కొంతమందికి ఇది అఫెన్సివ్గా అనిపించవచ్చు, సార్ ఏంటి ఇవి చెప్తున్నారని. మీకు చూసే ఉండొచ్చు, ఎగ్జామ్కి దగ్గర పడుతుంది, అందరు చదువుతూ ఉంటారు, మనం చదవాలేమో, మనకు కొంచెం తలనొప్పి రావడం కానీ లేకపోతే ఏదో సినిమాకి వెళ్ళడం కానీ ఏదో చదవం. అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్ చదువుతుంటే వాడు కూడా చదవకూడదు, మనం క్లాస్కి రావట్లేదు. మీకున్న రీజన్తో మీరు క్లాస్కి రానప్పుడు అవతల వాళ్ళు కూడా క్లాస్కి రాకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇదిలో ఏది రాంగ్ చెప్పట్లేదు, ఇటువంటి నైజం అందరికీ ఉండదు, కొందరికే ఉంటుందని చెప్పట్లేదు, ఎవరికి అంటే ఇట్స్ నథింగ్ రాంగ్, ఇట్స్ న్యాచురల్. సో సేమ్ అట్లాగే ఎవరైతే చదవని వారు ఉన్నారో అంటే ఇప్పటి నుంచే గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అవ్వట్లేదు, సో వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు కూడా చదవకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. సో మగధీర సినిమాలో నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు అన్నట్టు, నేను చదవనప్పుడు మిగతా వాళ్ళు కూడా చదవకూడదు అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో లేదు నేను చదవట్లేదు, వాడన్నా చదువుకొని వాడన్నా బాగుపడతాడు అని అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ రియాలిటీ మీకే వదిలేస్తున్నాను, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చదివే వారి దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్తారు, వీళ్ళు చదువుతున్నారు, వాళ్ళు చదవట్లేదు కాబట్టి వీళ్ళను కూడా చదవకుండా చేయాలి అనుకోవచ్చు. ఏం చేస్తారు, సో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఏవో కొన్ని గాసిప్స్ ఉంటాయి కదా, సిలబస్ మారుతుందంట కదా, సో లేకపోతే ప్యాటర్న్ మారుతుందంట కదా, లేకపోతే నోటిఫికేషన్ ఉండదంట కదా, ఉన్నా కానీ కంప్లీట్గా సోల్డ్ అవుట్ అమ్మేసుకుంటారంట కదా, ఒకవేళ ఉన్నా కానీ కోర్టు కేసెస్ అని చెప్పి ఇలాగే నలుగుతూ ఉంటుందంట కదా. సో ఇలాంటివన్నీ ఏవో సాకులు చెప్పి ఇప్పుడు ఏమవుతుందంటే, సరే ఈ సిలబస్ ప్యాటర్న్ నోటిఫికేషన్ రాదు, ఇవన్నీ తెలిసింది కదా, ఇవన్నీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చదివితే బాగుంటుంది, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చదివితే ఎలాగో చదవాలనుకున్నావు, కనీసం ఇప్పుడైనా రిలాక్స్గా ఉండు, రేపు ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు స్ట్రిక్ట్గా చదువుకో. ఇప్పుడు స్ట్రిక్ట్గా చదివి అప్పుడు స్ట్రిక్ట్గా చదివి ఎందుకు అంత కష్టపడటం, ఇప్పుడు జస్ట్ రిలాక్స్ అయిపో, తర్వాత స్ట్రిక్ట్గా చదివితే అయిపోతుంది, కనీసం ఇప్పుడైనా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళొచ్చు కదా అని వాళ్ళు వీళ్ళతో మాట్లాడి, సో అలాంటి థింగ్స్ ఉంటాయి. ఇంకా క్రూడ్గా చెప్పాలంటే మందు తాగని వాళ్ళు ఉంటారు, మందు తాగే వాళ్ళు కూడా ఉంటారు. మందు తాగే వాళ్ళు ఏమనుకుంటారు, తాగని వాళ్ళను కూడా తాగే వాళ్ళలాగా చేయాలి అని అనుకుంటారు.
సో అంటే లైక్ నేను ఏమి ఇందులో అంటే ఒక రియాలిటీ చెప్పాలి అన్న చిన్న ప్రయత్నమే ఈ వీడియో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటివన్నీ వినేటప్పుడు చదివేవారు జనరల్గా ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో చదవని వాళ్ళు వీళ్ళే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారు. సో 60%. నేను వీళ్ళు తప్పు వీళ్ళు చెడ్డ వాళ్ళు అని మాత్రం నేను అనట్లేదు. వాళ్ళకున్న పరిస్థితుల్లో ఈ ప్రభావాలన్నీ చూసి వాళ్ళకి చదవాలనిపించట్లేదు, అది కరెక్టే. కానీ మిగతా వాళ్ళు కూడా చదవకూడదు అన్న ఆలోచన ఉండొచ్చు. సో ఇక్కడ ఓన్లీ 40% మాత్రమే చదివే వాళ్ళు ఎప్పుడైనా ఇదే కనిపిస్తుంది కాబట్టి ఇదే డామినేట్ చేస్తుంది. సో వీళ్ళంతా ఈ చెప్పే మాటలు విని చదివేవారు కూడా టోటల్గా మెల్లిగా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ నష్టాలు ఇప్పుడే చదివితే సిలబస్ మారితే ఫ్యూచర్లో కష్టం అవుతుంది, ఇప్పుడే చదివితే ప్యాటర్న్ మారితే కష్టం అవుతుంది, ఇప్పుడే చదివితే నోటిఫికేషన్ లేట్ అయిపోతే అనవసరంగా ఎక్కువ చదివి ఎక్కువ టైం వేస్ట్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటివన్నీ నష్టాలను చూపించి సో దే విల్ టెల్ దట్ సో ఇట్లాంటి కొంత అంటే ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేసి సో నేను ఇప్పుడు చదువుతుంటే సో అందరు ఇలా చెప్తున్నారు సార్ నాకు చదవాలనిపించట్లేదు అని చెప్పినప్పుడు ఆ ఒక్క స్టూడెంట్ కాల్తో నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో తనతో ఏదైతే చెప్పానో అదే థింగ్స్ ఇది కూడా నేను మీకు చెప్పాలనుకున్నాను. సో దీనివల్ల వీళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, ఎగ్జామ్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యి అప్లై చేసేది కూడా వెరీ మినిమల్ స్టూడెంట్స్. సో దాదాపుగా ఎగ్జామ్లో ఓన్లీ 1 to 5% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే అసలైన సీరియస్ ఎఫర్ట్స్ పెడతారు. సో మిగతా వాళ్ళంతా కూడా అలా చదువుతూ జస్ట్ అలా ముందుకెళ్తారు. సో వీళ్ళ మధ్యలోనే అసలైన పోటీ ఉంటుంది. ఈ పోటీలో గెలిచి ఈ పోటీలో కంప్లీట్గా విన్ అయిపోయి నువ్వు ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యే విధంగా ఉండాలంటే ఎవరు పడనటువంటి కష్టం నువ్వు పడితేనే ఛాన్స్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను 99% ఆఫ్ ద స్టూడెంట్స్ చేసేది నువ్వు కూడా చేస్తే నువ్వు ఇందులో ఒకటిగానే ఉండిపోతావు. ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యేది లెస్ దెన్ 1% ఆఫ్ ద స్టూడెంట్స్. లెస్ దెన్ 1% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదైతే చేస్తారో అది చేయడానికి నువ్వు సిద్ధపడితేనే నువ్వు గెలవడానికి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నువ్వు ఇందులో ఉండాలనుకుంటున్నావా దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో దాట్స్ వై దేర్ ఇస్ అ సేయింగ్, ఇప్పుడు కష్టపడితే రేపు ఎంజాయ్ చేస్తావు అనే కొన్ని స్లోగన్స్ వింటారు కదా. సో ఇప్పుడు సేమ్ అట్లాగే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రిలాక్స్ అవ్వు రేపు చదవాలనుకుంటున్నావు, ఇది వర్కౌట్ కాదు. నువ్వు ఇప్పుడు చదివితే నేను దాన్ని ఇంకొక మన నోటిఫికేషన్ కాంటెక్స్ట్లో చెప్తున్నాను. ఇప్పుడు చదివితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతగా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు చదవకుండా రిలాక్స్ మోడ్లో ఉంటూ నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అనుకుంటే రేపు నోటిఫికేషన్ వచ్చాక ఇబ్బంది పడ్డాము, కంగారు పడ్డాము, అరే అప్పుడే చదివితే బాగుండే అటువంటి ఆలోచనలే ఉంటాయి. సో ఇప్పుడు బాగా చదివితేనే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకాస్త పికప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో రకమైన లాభాలు నష్టాలు ఉంటాయి, అది కూడా చెప్తాను. బిఫోర్ దాట్ సో గైస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి కానీ గ్రూప్ 1కి సంబంధించి కానీ బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆన్లైన్ క్లాసెస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో ఉన్న బెస్ట్ కంటెంట్ గురించి చెప్పబోతున్నాను. చూడండి గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తీసుకున్నా కానీ సేమ్ అలాగే గ్రూప్ 1 తీసుకున్నా కానీ రోహిత్స్ అకాడమీ ఈస్ హ్యావింగ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్యాకల్టీ టీమ్. సో మీకు ఆల్రెడీ ఫ్యాకల్టీకి సంబంధించి కంప్లీట్ డెమో వీడియోస్ ఉన్నాయి. మీరు ఆ డెమో చూసిన తర్వాతనే మీరు క్లాసెస్ వినొచ్చు. ఏదో చెప్పి మిమ్మల్ని జాయిన్ చేయకుండా డెమోస్ విన్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్తూనే, అండ్ అలాగే ఆన్లైన్ క్లాసెస్లో ఉండే బిగ్గర్ థింగ్ ఏంటంటే కంటెంట్ అంతా ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు చదవాలి, ఏది బేసిక్ సబ్జెక్ట్, ఎక్కడి నుంచి బేసిక్తో స్టార్ట్ అవుతుంది, ఏ సబ్జెక్ట్ ఫస్ట్ చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఎప్పుడు టెస్ట్ రాయాలి అనేటువంటి పైన క్లారిటీ ఉండదు. సో క్లారిటీ లేదు, పైగా ఎవరైనా దీనికి సంబంధించి ఎవరితోనైనా మాట్లాడాలన్నా కూడా కమ్యూనికేషన్ దొరకకపోవచ్చు. బట్ రోహిత్స్ అకాడమీ వీటన్నిటిని దూరం చేయడానికి సో ఇంత క్లియర్ కట్ ప్లానర్ ఇవ్వడం జరిగింది. చూడండి, మీరు ఎప్పుడు కోర్స్ తీసుకున్నా కానీ మీరు జస్ట్ డే 1 అని చెప్పి చూస్తే సో అందులో మీరు చదవాల్సిన వీడియో క్లాసెస్, అందులో మీరు చదవాల్సిన నోట్స్, మెటీరియల్స్, అండ్ అలాగే ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ టైమ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్న పనులన్నీ చూస్తూ, ఇంట్లో పిల్లల్ని కేర్ చూస్తూ, హస్బెండ్స్కి వీళ్ళందరికీ కుక్ చేస్తూ తర్వాత వాళ్ళకున్న లిమిటెడ్ టైంలోనే చదువుతారు. రోజులో అన్ని పనులు పక్కన పెడితే ఒక 5 నుంచి 6 గంటలు మాత్రమే వాళ్ళకు దొరుకుతుంది. అలాగే ఎంప్లాయీస్ రోజంతా వర్క్ చేసి వాళ్ళకి చదవాలన్న తపన ఉంటుంది, కానీ తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో చదివేసరికి ఎక్కువ సబ్జెక్టులు కనిపిస్తాయి. ఈ ఎక్కువ సబ్జెక్టులని సిస్టమాటికల్గా ఆర్గనైజ్ చేస్తూ ఒక సైంటిఫిక్ వేలో ఎలా చదవాలి అనే దగ్గర క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి ఒక సొల్యూషన్ ఏది? సో సేమ్ అట్లాగే ఇది గ్రూప్ 2కి సంబంధించి, అండ్ నెక్స్ట్ అలాగే గ్రూప్ 1 ఇదే కాంటెక్స్ట్ లో సేమ్ చూడండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎంప్లాయీస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లానర్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి జనరల్ గా గ్రూప్ 1కి దగ్గరికి ఏమవుతుందంటే చాలా ప్లేసెస్ లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ గా చెప్తూ ఉండేటప్పుడు ఆ మెయిన్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని ఎలా కోరిలేట్ చేయాలో అని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
దాన్ని బేస్ చేసుకొని సో ఇటు తెలంగాణ కానీ ఇటు ఏపీ కానీ 2 స్టేట్స్లో ఇటు ప్రిలిమ్స్ సపరేట్ కంటెంట్, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ వేలో మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ క్వశ్చన్ ఆన్సర్ డిస్క్రిప్టివ్లో లిమిటెడ్ కంటెంట్తో, అంటే ఎక్కువ డంప్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అవసరమైన లిమిటెడ్ కంటెంట్ని పెట్టి క్వశ్చన్ ఎలా ఇస్తారు, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, బాడీలో ఎటువంటి పాయింట్స్ యాడ్ చేయాలి, సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలా పెట్టకూడదా, ఎటువంటి సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి, అఫెన్సివ్గా ఎలా రాయాలి రాయకూడదు, సో క్రిటికల్గా రాయాలంటే ఎట్లా, ప్రతి పాయింట్ని మెయిన్స్ ఓరియంటెడ్గా చెప్పడం. మేము ప్రిలిమ్స్ కంటెంట్ ఇచ్చి మెయిన్స్ ఇస్తున్నాం అన్నట్టు కాకుండా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఇంటిగ్రేటెడ్గా, పైగా ఇద్దరిని ఇటు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే చదవాలనిపిస్తున్నదో వాళ్ళని బేస్ చేసుకొని ఒక 6-6.5 గంటలు ఎంప్లాయీస్కి, సేమ్ అట్లాగే ఒక 7 to 10 అవర్స్ వరకు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి సంబంధించి ఇంత సిస్టమాటికల్గా ఇవ్వడం. గ్రూప్ 1లో ప్రిలిమ్స్కి ఒక మెటీరియల్, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్లో మెటీరియల్, వాటిని మీరు ప్రింట్అవుట్ తీసుకునే ఆప్షన్, సో దాంతో పాటు టెస్ట్స్, ఒక టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్, వీటన్నిటిని కూడా రోహిత్స్ అకాడమీ అందిస్తుంది. సో ఎప్పుడైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బెస్ట్ కంటెంట్ కోసం చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో వెరీ వెరీ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్, ఫ్యాకల్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే డెమో క్లాసెస్ కానీ ఏది కావాలన్నా జస్ట్ 9111055658 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. ఫ్యాకల్టీకి డీటెయిల్స్ కానీ, సో మీరు చూస్తే జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ జగదీష్ సార్, ఇండియన్ హిస్టరీ శివాజీ సార్, గవర్నెన్స్ చైతన్య దేవ్ సార్ కానీ, పాలిటీ నేను చెప్పడం కానీ, ఎకానమీ చౌటి ప్రభాకర్ సార్ కానీ, లేకపోతే మున్రత్నం నాయుడు సార్ కానీ, సో ఏపీ హిస్టరీ దత్తు సార్, రమణ సార్, సో బెస్ట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్ ఉంది కదా, సత్యనారాయణ సార్, హిదాయతుల్లా సార్ అండ్ అలాగే శ్రీరామ్ గంగాధర్ సార్, ఇలా సబ్జెక్ట్ వెయిటేజ్ని బట్టి, సబ్జెక్ట్ యొక్క కాంటెక్స్ని బట్టి సో హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన పీడిఎఫ్స్ మీరు గ్రూప్ 1 అయితే ఆ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కావాలంటే ఆ పీడిఎఫ్, ఎంప్లాయీస్ కావాలంటే దానికి సంబంధించిన స్ట్రాటజిక్ పీడిఎఫ్, సో మీకు సార్ గ్రూప్ 1 ఎంప్లాయీస్ పీడిఎఫ్, గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లానర్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఎంప్లాయీస్, గ్రూప్ 2 ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, ఈ షెడ్యూల్ పంపండి అని ఈ నంబర్కి వాట్సాప్ పంపిస్తే నేను పెడతాను. సో సిలబస్ కావాలన్నా తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా ఏది కావాలన్నా, బెస్ట్ బుక్స్ ఏంటి అది కావాలన్నా, ఏది కావాలన్నా జస్ట్ మెసేజ్ పెట్టండి. సో ఐ విల్ ఆన్సర్. ఇది మాత్రమే కాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఐ విల్ ఆల్సో ఆన్సర్ దట్. సో ఇది బెస్ట్ కంటెంట్ అండ్ బెస్ట్ కోర్సెస్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, లాభాలు నష్టాలు అన్నాను కదా ప్రిపేర్ అయ్యేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకొక కైండ్ ఆఫ్ థింగ్స్. సో బేసికల్గా ఈ గ్రూప్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రిపరేషన్లోకి ఎక్కువ మంది రావడానికి మేజర్ థింగ్స్ ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు. సో ప్రైవేట్లో ఎంతో సంపాదించుకోవచ్చు, ఎంతో చేసుకోవచ్చు, బట్ అది నచ్చక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ సో ప్రజల మధ్యలో ఉండటం, లేకపోతే వాళ్ళను ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తే మేము ఒక గొప్ప వాళ్ళము అన్నట్టు సొసైటీకి చూపించడం, సో సర్వీస్ చేయడం, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. ఒకవేళ నువ్వు పర్ఫెక్ట్గా అంటే సో ప్రిపేర్ అవ్వడానికి ఎన్నో మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నువ్వు సెలెక్ట్ అవుతే నీకు వచ్చే లాభాలు చూస్తే నిన్ను ఎవరైతే విమర్శించారో, సో ఎవరైతే తిట్టారో, సో ఎవరైతే అవమానించారో వీళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పి నేను అనవసరంగా వీని తక్కువ అంచనా వేశాను, ఇంత స్థాయికి వెళ్తాడు అని నేను ఎప్పుడు అనుకోలేను అనే విధంగా వాళ్ళ నోటి పైన చేతులు వేయించవచ్చు, సో నోటు మూయించవచ్చు. దీనివల్ల జరిగే నష్టాలు. సో ఇవన్నీ అవమానాలు ఎదుర్కొంటూ సో సాధించాలి అనుకుంటావు. నువ్వు ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టకపోతే ఆబ్వియస్గా సాధించవు. సో దీనివల్ల జరిగే నష్టాలు నీకు చెప్పాను కదా. సో నీ వల్ల కాదు, మా మీద ఏదో ఛాలెంజ్ చేసే విధంగా నువ్వు వెళ్ళావు, సో ఇవన్నీ ఏదో చేస్తావు అనుకున్నావు, ఇక్కడ ఏం జరిగేది ఏం లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళే నిన్ను అవమానిస్తారు. అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు లాభ నష్టాల గురించి డిస్కషన్స్ ఉంటాయి. సో ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత సొసైటీ చూసే యాంగిల్లో కూడా లాభాలు నష్టాలు ఉంటాయి. నువ్వు నిజంగానే ఈ లాభాలని ఫేస్ చేయాలంటే, అందరి నోరులు మూయించాలి అనుకుంటే, ఈ క్రిటిజమ్స్ అన్నిటిని దూరం చేసి ఒక బెస్ట్ పర్సన్గా నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏకైక గోల్ దట్ ఈస్ సెలెక్షన్. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో దీనికోసం ఎంతో కలలు కంటూ ఉంటారు. సో చాలా సందర్భాల్లో కలలకు మాత్రమే ఆగిపోతుంది, చదవాలనిపిస్తుంది, కసి ఉంటుంది, కానీ ఇంకొక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, సో నోటిఫికేషన్ వస్తుందా రాదా, లేకపోతే సిలబస్ మారుతుందా మారదా, ఇవన్నీ చూసి డిమోటివేట్ అయిపోయి అక్కడ తెలియకుండా రిలాక్స్ పొజిషన్కి వెళ్ళిపోయి అందరు అవమానించిన వాళ్ళందరికీ నోర్లు మూయించేలాగా చేయాలి ఒకవైపు అనుకుంటావు, కానీ నువ్వు ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టవు. సో ఆబ్వియస్గా మళ్ళీ నువ్వు నష్టపోతావు, అందరూ నిన్ను మళ్ళీ అవమానించేలాగా నువ్వు చేసుకుంటావు. అలా చేసుకోకూడదంటే మొత్తం ప్రయాణం మొత్తం ఇప్పుడు కష్టపడు, నోటిఫికేషన్ వచ్చినాక ఇంకాస్త ఎక్కువ కష్టపడు, అల్టిమేట్గా జాబ్ వస్తుంది. ఇలా నోటిఫికేషన్ కంటే ముందే ప్రిపేర్ అయిపోయి మళ్ళీ
ప్రిపేర్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతారు. రోజు 24 గంటలు చదువుతానంటే కాదు. సో ఎగ్జామ్‌లో సెలెక్ట్ కావడానికి రైట్ ఎఫర్ట్స్ తెలియాలి. సార్ నేను నోటిఫికేషన్ కంటే ముందే చదివాను, కానీ నేను సెలెక్ట్ కాలేదు అంటే దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్. అందుకే చూడండి, సో ఫర్ సపోజ్ మనం పెట్టే ప్రతి ఖర్చు మనం లెక్క పెట్టుకుంటే మన ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు అంటాం. మనం చదివే ప్రతి గంట లెక్క పెట్టుకుంటే మనం టైంని సేవ్ చేసుకోవచ్చు. దాన్ని ఇంకాస్త బెస్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి చదువుతారు, ర్యాండమ్ బుక్స్ తీసుకుంటారు, ఒక సిస్టమాటిక్ ప్లాన్ ఉండదు. సో అలా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి బెస్ట్ ప్లాన్ని చెప్తూ రోహిత్స్ అకాడమీ మీకు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. కంటెంట్ బెస్ట్ ఇస్తున్నాం, మెటీరియల్ బెస్ట్ ఇస్తున్నాం, టెస్ట్ సిరీస్ బెస్ట్ ఇస్తున్నాము, అండ్ ఎప్పుడు అయినా కూడా మీకు అందుబాటులో ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రాబోయే సండే డిసెంబర్ 7న ఫినాన్స్ టీమ్ నుంచి వచ్చిన అప్రూవల్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో డిసెంబర్ 7th వరకు సో ఒక బెస్ట్ ఆఫర్ రన్ అవుతుంది. సో ఫ్లాట్ 50% ఆన్ ఆల్ కోర్సెస్. సో చూడండి, రోహిత్ సార్ 50 ఏం స్పేస్ లేదు, అన్ని క్యాపిటల్ లెటర్స్, రోహిత్ సార్ 50. డిసెంబర్ 7th వరకు బేసికల్గా ఈ ఆఫర్ ఓన్లీ డిసెంబర్ 7న మాత్రమే రావాలి. సో బట్ డిసెంబర్ 7th వరకు ముందు నుంచి, ఎందుకంటే కొంతమంది రోజు పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఆఫర్ తెలియక ఎక్కువ ప్రైస్ పెట్టామని కూడా అనుకోవచ్చు. సో రోహిత్ సార్ 50 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఫ్లాట్ 50% గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఇండివిజువల్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, మెటీరియల్ కానీ, ఏ కోర్స్ పైన అయినా కూడా రోహిత్ సార్ 50 అని కూపన్ యూజ్ చేయండి. సో గ్రూప్ 1 చాలా సందర్భాల్లో మనం ఇస్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ బెస్ట్ కంటెంట్ని బెస్ట్ ప్రైస్కి ఇచ్చినప్పటికీ కూడా సో బేసికల్గా మీరు హైదరాబాద్తో కంపేర్ చేయండి. ఇదే ప్రైస్ హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉంది, బట్ మేము అఫోర్డబుల్కి ఇచ్చాం. దాంట్లో కూడా మళ్ళీ 50% ఆఫర్కి ఇస్తున్నాం. సో ఐ హోప్ మీరు దీన్ని చాలా బెస్ట్గా యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ అలాగే యాజ్ ఐ టోల్డ్ యూ, ఎప్పుడు చెప్పినట్లే ఏదో థంబ్నెయిల్ ఒకటి పెట్టి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయాలన్న ఉద్దేశం అస్సలకి లేదు. నిజంగానే లాభాలు నష్టాలు ఆలోచించి అవతల వాళ్ళను సీరియస్గా చదివే వాళ్ళు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సో సేమ్ అట్లాగే ఇవన్నీ అవమానాలు ఎదుర్కొని వీళ్ళందరికీ ఒక ధీటైన సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ ట్రాక్లోకి దూకుతారు. కానీ ట్రాక్లోకి దూకిన తర్వాత నేను ఎందుకోసం ఇందులోకి వచ్చాను, ఎవరికి సమాధానం చెప్పడానికి ఇందులోకి వచ్చాను అని మర్చిపోయి నీకు తెలియకుండా ఒక రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినాక వేకప్ అయితే జరిగేది ఏమీ ఉండదు. ఆల్రెడీ చెల్లించుకోవాల్సిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దట్స్ వై దేనికోసం నిరీక్షించకండి. జాబ్ క్యాలెండర్ వస్తుంది. సో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, అరే 200 ఉన్నాయా, అరే 2000 ఉన్నాయా, అరే 100 ఉన్నాయా, 150 ఉన్నాయా, ఇది మ్యాటర్ కాదు. నువ్వు ఆల్రెడీ ఎన్ని పోస్ట్తో సంబంధం లేకుండా ప్రిపేర్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయావు. సో కమ్ టు దిస్ ప్రిపరేషన్. సో బెస్ట్ క్లాసెస్ కానీ, బెస్ట్ కంటెంట్ కానీ, ఇంకేదైనా ప్రిపరేషన్కి సంబంధించిన డౌట్ ఉంటే సో ఫీల్ ఫ్రీ ఇన్ కాంటాక్టింగ్ టు మై నంబర్. ఆల్రెడీ నా నంబర్ ఇచ్చాను, లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా దే విల్ డెఫినెట్లీ రెస్పాండ్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించలేదు, సో ఎవరికి అఫెన్సివ్గా అనిపించలేదు, సో నచ్చే విధంగా చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరినైనా డిమోటివేట్ చేస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఎప్పుడైనా కూడా మీకు అవసరమైన థింగ్సే చేయాలి అన్న చేసే ప్రయత్నంలోనే ఇది కూడా ఇంకొక ప్రయత్నం. థ్యాంక్ యూ గైస్.